హాయ్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్ అండ్ హెల్దీ కర్రీ అండి. చాలా మంచిది. ఆనపకాయ గుమ్మడికాయ కలిపి వండుతానండి కూర. చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నువ్వుల పొడి చెప్తున్నాను కదా, ఎప్పుడుని నువ్వులు మనం ఎంత తీసుకుంటే అంత మంచిదండి. రిచ్ ఇన్ కాల్షియము మనకి చాలా మంచిది కదా. నువ్వుల పొడి వేసి ఈ కూర వండుతానండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. ఈ కూరకి చూడండి, ఆనపకాయ ముక్కలు అలాగే గుమ్మడికాయ ముక్కలు, ఎలాగ వీటికి తొక్కలు ఉంటాయి కదా, తొక్క తీసేసి ఇలా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత ఆ కూరని దాన్ని బట్టి ఈ కూర తయారు చేసుకుని ఉంచుకోవాలి, అంటే ముక్కలు కోసి. అలాగే దానికి పోపు దినుసులండి, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, అంతే పోపు. అలాగే ఈ పోపు పెట్టుకుని ఇవి అందులో వేసి ఉడికించిన తర్వాత నువ్వులు కొండ జల్లుకుంటే చాలా సింపుల్ అండి, బట్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి. కూరకి పోపు చెప్పాను కదండి, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇలాగా ఒక బౌల్ పెట్టుకుని దానిలో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి వేగనిచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే ఇంచుమించు గుమ్మడికాయ ఆనపకాయ 10 నుంచి 15 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుందండి. నువ్వులు గుండా జల్లి తీసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేగింది కదా, ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలు వేసేసి జస్ట్ సాల్ట్ వేసానండి. వేసిన తర్వాత మనం మూత పెట్టుకుంటే వాటర్ ఉంటే ఓకే, లేదంటే జస్ట్ కొద్దిగా జల్లండి, లేదంటే కనుక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఆనపకాయలో ఉంటుంది కదా, అందుకనే కొద్దిగా చూసుకుని తీసుకోవాలి. ఇది మనం కొలతలు అవి చెప్పలేము కదా, ఎంత వాటర్ తీసుకోవాలంటే మనం ఏంటంటే చూసుకుని క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకుంటే కూరలు కమ్మగా వస్తాయండి. ఆనపకాయ గుమ్మడికాయ రెండు ఉడికిపోయండి. చూడండి, వాటర్ కూడా వేసింది, అంతా అయిపోయి ఎగిరిపోయింది. ఇలా పొడిగా అయిన తర్వాత మనం తీసుకున్న నువ్వుల పొడి ఉంది కదా, 2 స్పూన్స్ వేస్తానండి. నేను తీసుకున్నది ఇంచుమించు వేళ 400 గ్రామ్స్ కూర ఉంటుంది, దానికి 2 స్పూన్స్ నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే దీంట్లో ఇంక వేరేగా ఎర్రకారం అవసరం లేదండి, ఎందుకంటే మనం నువ్వుల పొడి చేసేటప్పుడే ఆ ఎండుమిరపకాయలు వేసి చేసానండి. చూడండి ఒకసారి, ఆ పొడి కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను నా వీడియో, ఒకసారి చూస్తే కనుక తెలుస్తుందంటే మెయిన్ చెప్పడం కన్నా చూస్తే మనం ఎలా చేసామో, వేయించడం ఎంతసేపు, అవన్నీ కూడా తెలుస్తాయి కదా. మీరందరూ చూడండి, చూసి అలాగే ఈ కూర ట్రై చేయండి, ఒక కామెంట్ పెట్టండి. చాలా ఆరోగ్యకరమైన కూర అండి. చూడండి, కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా ఉంటుందండి. రెండు కూడా మంచి కాంబినేషన్, ఆనపకాయ గుమ్మడికాయ. మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయిపోయిందండి కూర. రైస్తో తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది.